నమస్తే అండి. ఈ రోజు ఆఫ్టర్నూన్ నేను ఒక వీడియో పెట్టాను. బ్రహ్మ ముహూర్త రహస్య దీప పరిహారం అని చెప్పేసి. అయితే ఆ వీడియో చూసి నన్ను త్రివేణి గారు అడిగారనమాట. 48 డేస్ లో మనకి గ్యాప్ వస్తుంది కదా, అంటే పీరియడ్స్ వస్తాయి కదా, ఆ టైంలో ఏం చేయాలి అని అడిగారు. త్రివేణి గారు అలాగే సందేహం ఉన్న వారికి కూడా చెప్తున్నాను. 48 డేస్ లో మనకి మధ్యలో ఒక 10 డేస్ చేసిన తర్వాత గ్యాప్ వచ్చింది అనుకోండి, ఒక 5 డేస్ అనేది గ్యాప్ వదిలేసి 6th డేని మనం 11th డేగా కౌంట్ చేయాలి. అంటే 10 డేస్ తర్వాత మధ్యలో గ్యాప్స్ వదిలేసి మళ్ళీ ఎప్పుడైతే మీరు పూజ ప్రారంభిస్తారో దాన్ని 11th డేగా కౌంట్ చేయాలి. ఇక రెండవది ఏంటంటే, హారిక గారు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, అక్క 48 డేస్ లో నాన్ వెజ్ తినకూడదని అడిగారు. నిరభ్యంతరంగా తినొచ్చండి. మీరు చేసే పూజ ఉదయం చేస్తారు కాబట్టి మీరు నిరభ్యంతరంగా తినొచ్చు. ఈ రోజు మెయిన్ వచ్చే సందేహాలు అనమాట. ఈసారి నుంచి మీకు వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే మాత్రం ఆ రోజు వీడియో కింద అనేది నా కమెంట్ లో అనేది పిన్ చేయండి. నేను ఒక షార్ట్ రూపంలో మీ యొక్క ప్రశ్నలకి సమాధానం అనేది చెప్తాను. స్వస్తి.